నెల మొత్తం పనిచేస్తే 5వ తారీఖు జీతం పడాలి ఈ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. నెల మొత్తం పనిచేస్తే 5వ తారీఖు అయితే ఆ 5వ తారీఖు వచ్చిన తర్వాత 20వ తారీఖు డబ్బులు అయిపోతే ఆ 10 రోజులు వెయిట్ చేయాలి నెక్స్ట్ 5వ తారీఖు ఎప్పుడు వస్తుందో అని. ఈ కాన్సెప్ట్ అస్సలు నచ్చేది కాదు. ప్రతిరోజు సంపాదించాలి, ప్రతిరోజు రాజులాగా బతకాలి, నెలాఖరు వచ్చినా నువ్వు కింగ్ లాగా డబ్బులు ఇట్లా ఎగిరేయాలి, నీకు ఇష్టం ఉన్నది కొనాలి ఎగిరేయాలి అంటే. అలాంటి స్టేజ్లో నేను ఉండాలి. ఏం చేయాలి? పొలిటీషియన్ అవ్వాలి, ఒక సినిమా యాక్టర్ అవ్వాలి. వీడిద్దరికే కదా అప్పుడు డబ్బులు. ఏ పొలిటీషియన్ ఆడు కింగ్ అవ్వదు, పెద్ద పెద్ద కార్లు, హీరో పెద్ద పెద్ద కార్లు, యాక్టర్ ఫేమ్. అదే ఫోకస్. ఐ హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్. ఎలా? నేను ఎవ్వడికి ఆన్సరబుల్ కాదు, ఎవ్వడు అడిగాడు ఎట్లా సంపాదించాను, నేను సంపాదిస్తాను, నాకు తెలుసా తరిక. అది చిన్నప్పటి నుంచి అది డెవలప్ అయ్యి అబ్జర్వేషన్ పెరిగేది. డబ్బు లేనివాడిని చూసేటోడిని, డబ్బు ఉండేటోడిని చూసేటోడిని. వీడి దగ్గర ఏముంది, వాడి దగ్గర ఏం లేదు. తెలివి ఉంది. తెలివి లేనోడు సంపాదించలేడు. బీదోడ్లాగా పుట్టడం నీ తప్పు కాదు, బీదోడ్లాగా చావడం నీ తప్పు. నేను బీదోడ్లాగా చావాలనుకోలేదు. ఏదన్నా అయ్యి డబ్బు సంపాదించి వీలైతే 10 మందికి పెట్టి అప్పుడు పోతే అది కిక్ లైఫ్.